لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك الله. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. పాఠక మహాశయులారా, హజ్ యాత్రిక మహోదయులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హజ్, ఉమ్రాహ్ యాత్రల మార్గదర్శకులం, మస్జిద్ నబవీ పర్యవేక్షకులమైన మేము అష్షువూనుల్ ఇస్లామియా వల్ ఔఖాఫ్ వద్దావతి వల్ ఇర్షాది మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం సహాయ సహకారాలతో మీ సేవలో ఈ విషయాలను సమర్పించుకునే సౌభాగ్యాన్ని పొందుతున్నాము. ఇస్లామీయ ప్రపంచంలో పేరెన్నికగన్న పండితులు, జగద్గురువులు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహ్మతుల్లా అలైహ్ ఇలా ప్రబోధించారు: హజ్ యాత్ర ఇస్లాం ధర్మపు 5 మూలస్తంభాల్లో అతి ముఖ్యమైన ఒక మూలస్తంభం. తన దాసులు జీవితంలో ఒకసారి హజ్ యాత్ర చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. ఇది ఆయన తన దాసులపై కురిపించిన అపారమైన కృప. అత్యంత గౌరవప్రదమైన అల్లాహ్ గృహయాత్రకు బయలుదేరేవారు తప్పనిసరిగా చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం తమ హజ్ యాత్రా ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఒక హదీసే ఖుదుసీలో ఏముందో తెలుసా? అల్లాహ్ అంటున్నాడు, దైవత్వంలో భాగస్వామ్యం కల్పించబడే భాగస్వాములందరిలోకెల్లా నేను అతి ఎక్కువగా ఆ భాగస్వామ్యాన్ని అనగా షిర్కును అసహ్యించుకుంటాను. ఎవరైనా ఒక పని చేస్తూ అందులో నాతో పాటు వేరొకరిని భాగస్వామిగా చేస్తే నేను వారిని, వారి భాగస్వామిని వారి స్థితికి వదిలేస్తాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రియ హజ్ యాత్రికులకు నేను చేయబోయే మరో హితోపదేశం ఏమిటంటే, మీ ఆరాధనలన్నిటిలోనూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధాన అనుసరణను తప్పకుండా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. శుభప్రదమైన మీ హజ్ ప్రయాణానికి ముందే హజ్, ఉమ్రాహ్ యాత్రలకు సంబంధించిన ఆజ్ఞల్ని, నియమాలను, విధానాన్ని గురించి వివరంగా తెలుసుకోండి, నేర్చుకోండి. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఆధారాలతో సహా రుజువైన విధానాన్ని మాత్రమే అవలంబించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో హజ్కు సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ విశదపరిచి ఉన్నారని గమనించుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా హజ్ చేస్తున్నప్పుడు తన సహచరులతో ఆయన, ప్రజలారా, హజ్ యాత్రకు సంబంధించిన విషయాలను మీరు నా దగ్గర నేర్చుకోండి అని పదే పదే ప్రోత్సహించిన సందర్భాన్ని మర్చిపోకండి. إذ بوأنا لإبراهيم مكان البيت ألا تشرك بي شيئا وطهر بيتي للطائفين والقائمين والركع السجود وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. పవిత్ర మక్కా నగరం. ఈ భూప్రపంచంలో ఇతర నగరాలు, పట్టణాలన్నిటిలోకెల్లా పవిత్ర మక్కా నగరం అల్లాహ్కు, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అత్యంత ప్రియమైనది. ఈ నగరంలోనే కాబా గృహం నెలకొని ఉన్నది. అల్లాహ్ ఆరాధన నిమిత్తం నిర్మించబడిన మొట్టమొదటి అత్యంత ప్రాచీనమైన గృహం అది. ముస్లిం అభిముఖ దిశ, వారి హృదయలోతుల్లోని ప్రేమాభిమానాల నిలయము ఈ కాబా గృహమే. ప్రపంచంలో ముస్లింలు ఏ మారుమూలల్లో ఉన్నా తమ 5 పూటల నమాజులు ఈ గృహం వైపే తిరిగి చేస్తారు. ఆ ఆరాధనాలయ సందర్శనార్థం ముస్లింల హృదయాలు నిత్యం తపించిపోతుంటాయి. ఆ పవిత్ర ప్రదేశానికే ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు. ముస్లింలు ప్రపంచంలో ఒకే ఒక్క గృహానికి ప్రదక్షిణలు అనగా తవాఫ్ చేస్తారు. అది ఈ కాబా గృహమే. ఇది ఎంతో గౌరవౌన్నత్యాలు కలిగిన ప్రదేశం. దీన్ని
దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించారు. దానికి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి వస్తువు శాంతిమయంగా, శుభప్రదంగా ఉంటుంది. యావత్ ప్రపంచ ప్రజలకు ఏకదైవారాధన అనగా తౌహీద్ మరియు శాంతి భద్రతల సందేశాన్ని అందజేసే పవిత్ర స్థలం ఇదే. అక్కడ చేయబడే ఒక నమాజుకు 1,00,000 నమాజులు చేసినంత పుణ్యం లభిస్తుంది. విశ్వ ప్రభువైన అల్లాహ్ ఈ ప్రపంచంలోని ప్రజలు ఎదుర్కొంటున్న చీకట్లను తొలగించటానికి తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇస్లాం ధర్మం లాంటి గొప్ప అనుగ్రహాన్ని అవతరింపజేశాడు. మానవుల జిన్నాతుల సృష్టి లక్ష్యం విశ్వప్రభు ఆరాధనే అన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివరించగలిగేందుకు గాను ఈ ధర్మావతరణ జరిగింది. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, ఇస్లాం ధర్మం 5 విషయాలపై ఆధారపడి ఉంది. మొదటిది, అల్లాహ్ తప్ప సృష్టి ఆరాధనకు అర్హుడు మరెవడూ లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఈ లోకానికి పంపిన చిట్ట చివరి ప్రవక్త అని మనస్ఫూర్తిగా పలకటం, ధృవీకరించటం. రెండవది, నమాజును సంస్థాపించటం. మూడవది, జకాత్ ధనం చెల్లించటం. నాలుగవది, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం. ఐదవది, అల్లాహ్ గృహానికి యాత్ర అనగా హజ్ చేయటం. హజ్ యాత్ర ఇస్లాం ధర్మపు 5 మూలస్తంభాల్లో అతి ముఖ్యమైన ఒక మూలస్తంభం. స్తోమత గల వ్యక్తి హజ్ విధి నెరవేర్చనంత వరకు అతని విశ్వాసం పరిపూర్ణం కాజాలదు. స్తోమతను కలిగి ఉండి దారి ఖర్చులు భరించగలిగి మతిస్థిమితం కలిగిన ప్రాజ్ఞులు, వయోజనులు, స్వతంత్రులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై జీవితంలో ఒకసారి హజ్ చేయటం విధి. అత్యంత గౌరవప్రదమైన అల్లాహ్ గృహయాత్ర అనగా హజ్ నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రపంచంలోని మారుమూల దేశాలన్నింటి నుంచి లక్షలాది ముస్లింలు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. మక్కా, మదీనా 2 పుణ్యక్షేత్రాల సేవకులైన మలిక్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి ప్రభుత్వం అల్లాహ్ గృహయాత్రికులు సౌదీ అరేబియా రాజ్య భూభాగంపై హజ్ దినాల్లో బస చేసినప్పుడు వారికి అవసరమయ్యే ప్రతిదీ వారికి అందుబాటులో ఉండే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అత్యంత ముఖ్యమైన విధి నిర్వహణకై విచ్చేసిన అల్లాహ్ అతిథుల సేవకై ప్రభుత్వపు అన్ని విభాగాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. హజ్ యాత్రికులకు ఉత్తమోత్తమ రీతిలో సేవ చేసుకోవటాన్ని తమ వ్యక్తిగత విధిగా భావిస్తూ వారు దాన్ని పూర్తి చేస్తారు. కరుణామయుని అతిథులైన హజ్ యాత్రికులు పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి వారు తమ స్వదేశాలకు బయలుదేరేంత వరకు హరం క్షేత్రంలో శాంతి సుభద్రతల కోసం అన్ని రకాల వనరుల్ని సమర్పించుకుంటారు. ఓ అల్లాహ్ అతిథుల్లారా, మక్కా, మదీనా 2 పుణ్యక్షేత్రాల సేవకులైన మలిక్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ గారి ప్రభుత్వం తరపున మీ సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. మీకోసం లెక్కలేనన్ని ప్రాజెక్టులను చేపట్టటం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలోకి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ హాయి కోసం, మీ శాంతి సుఖాల నిమిత్తం సమర్పించబడిన ఈ సౌకర్యాల ద్వారా ప్రయోజనం పొందే విషయంలో మీరు ఏమాత్రం మొహమాట పడకండి. ఈ పవిత్ర క్షేత్రంలోకి మేము మిమ్మల్ని మరోమారు మనసారా స్వాగతిస్తున్నాం. الحج فلا رفث ولا فسوق ولا جدال في الحج وما تفعلوا من خير يعلمه الله وتزودوا فإن خير الزاد التقوى واتقون يا أولي الألباب. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అనగా సున్నత్ ప్రకారం హజ్ చేసే పద్ధతి. గౌరవప్రద అల్లాహ్ గృహానికి బయలుదేరే హజ్ యాత్రికులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఇవి. హజ్ యాత్ర 3 రకాలు. ఆ 3 రకాల్లో తాను ఏ రకపు హజ్ చేయబోతున్నాడో హజ్ యాత్రికునికి తెలిసి ఉండటం తప్పనిసరి. హజ్ యాత్రలోని ఆ 3 రకాలు ఇవి. మొదటిది హజ్జె తమత్తు, రెండవది హజ్జె ఖిరాన్, మూడవది హజ్జె ఇఫ్రాద్.
ఈ మూడింటిలో హజ్జె తమత్తు అత్యంత ఘనమైనది. తన సహచరులు సహాబా రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్ కు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జె తమత్తు చేయటం గురించే తాకీదు చేశారు. హజ్జె తమత్తు నిర్వచనం: హజ్ మాసాలు అనగా షవ్వాల్, జుల్ఖాయిదా, జుల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఉమ్రా యాత్ర కోసం ఇహ్రాం దీక్ష బూనాలి. ఉమ్రా యాత్ర సంపూర్ణంగా నెరవేర్చి దీక్షను విరమించాలి. తరువాత అదే సంవత్సరం జుల్హిజ్జా నెల 8వ తేదీన మక్కా నుంచి లేక తాను ఉంటున్న ప్రదేశం నుంచే హజ్ యాత్ర కొరకు ఇహ్రాం దీక్ష బూనాలి. హజ్జె తమత్తు చేసేవారు ఖుర్బానీ ఇవ్వటం తప్పనిసరి. ఒకవేళ ఖుర్బానీ ఇవ్వలేకపోయినట్లయితే అందుకు పరిహారంగా 10 రోజులు ఉపవాసం ఉండాలి. 3 ఉపవాసాలు హజ్ దినాల్లో, మిగతా 7 ఇంటికి వెళ్లిన తరువాత. హజ్జె ఖిరాన్ యాత్రికులు మక్కా నగరం వెళ్లగానే తప్పనిసరిగా అల్లాహ్ గృహం కాబా చుట్టూ ప్రదక్షిణలు అనగా తవాఫ్ చేయాలి. సఫా మర్వా ప్రదేశాల మధ్య నడవాలి అనగా సయీ చేయాలి. అప్పుడే ఇహ్రాం దీక్షను విరమించకూడదు. హజ్జె ఖిరాన్ చేసేవారు కూడా ఖుర్బానీ ఇవ్వటం తప్పనిసరి. ఒకవేళ ఖుర్బానీ ఇవ్వలేకపోయినట్లయితే అందుకు పరిహారంగా 10 రోజులు ఉపవాసం ఉండాలి. 3 ఉపవాసాలు హజ్ దినాల్లో, మిగతా 7 ఇంటికి వెళ్లిన తరువాత. హజ్జె ఇఫ్రాద్ నిర్వచనం: ఈ విధానం ప్రకారం యాత్రికులు కేవలం హజ్ కోసం మాత్రమే సంకల్పం చేసుకుంటారు. అందుకోసమే ఇహ్రాం దీక్ష చేపడతారు. మక్కా నగరంలో ప్రవేశించి కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు అనగా తవాఫ్ చేస్తారు. ఈ తవాఫ్ని తవాఫె ఖుదూమ్ అంటారు. తరువాత సయీ చేస్తారు. ఆ విధంగా ఖుర్బానీ రోజు అనగా యౌమున్ నహర్ వరకు వీరు ఇహ్రాం దీక్షను విరమించరు. హజ్జె ఇఫ్రాద్ చేసేవారికి ఖుర్బానీ తప్పనిసరి కాదు. ఈ 3 రకాల యాత్రల్లో హజ్జె తమత్తు అత్యంత ఘనమైనది. తరువాత అత్యంత పుణ్యప్రదమైనది హజ్జె ఖిరాన్, ఆ తరువాత హజ్జె ఇఫ్రాద్. ఇహ్రాం దీక్షతో హజ్ యాత్రా విధులు ప్రారంభమవుతాయి. ఇహ్రాం అంటే మరేమిటో కాదు, యాత్రికుడు నిర్ణీత ప్రదేశం అనగా మీఖాత్ చేరుకొని హజ్ యాత్రకై సంకల్పం చేసుకుంటాడు. మీఖాత్ అనగా నిర్ణీత స్థానాలు 5. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మీఖాత్ స్థానాలను నిర్దిష్టంగా సూచించారు కూడా. హజ్ యాత్రికులు తప్పనిసరిగా ఈ మీఖాత్ స్థానాలను చేరుకొని హజ్ లేక ఉమ్రా సంకల్పం చేసుకోవాలి. ఇహ్రాం దుస్తులు ధరించాలి. మీఖాతులు 5.